వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం సార్, నేను తాడేపల్లి డిపో డ్రైవర్ని, ఎయిర్ బస్ డ్రైవర్ని. ఇలా గుడూరు రాజమండ్రి తిరుగుతున్నాను. D30 నుంచి అలాగా పురుషోత్తిపల్లి పానూరు నుంచి తిరుగుతున్నాము. మొన్న 3 రోజుల కిందట మధ్యాహ్నం లక్ష్మీవారం సాయంత్రం 5 గంటలకి D30 ప్యాసింజర్ని ఎక్కించుకుంటున్నానండి. ప్యాసింజర్ని ఎక్కించుకుని బయలుదేరుతుండగా వెనకాల ఇంకో ప్యాసింజర్ పరిగెత్తుకొస్తున్నారు. ఈ లోపల వెకెత్తి డోర్ తెగ బాధేస్తున్నాడు. బాగుతుంటే ఎందుకయ్యా బాగుతున్నావు అని తను అడిగా. తనకే నాకు సంబంధం లేదు, తను వెళ్ళిపోయాడు కూడా. ఈ లోపల పక్కన గుడికాడ కూర్చున్న ఒక వ్యక్తి మాజీ సర్పంచ్ అంట, అతను D30 మాజీ సర్పంచ్ అంట. అతను పక్క నుంచి వచ్చి నా దగ్గరకు వచ్చి ఏంట్రా వాగుతా అని బూతులు తిట్టి, అయ్యా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకు సంబంధం ఏముందని అడిగాను. ఏంట్రా ఎక్కువ అవుతున్నా డోర్ లాగాడు. డోర్ లాగితే డోర్ రాలేదు. నా చెయ్యి అందుకుని చాలా భారీ బడ్జెట్లు చాలా గట్టిగా తిప్పాడు సార్. విపరీతంగా 10 నిమిషాలు తిప్పాడు సార్. ఏమన్నా ఇరిగిపోతుంది, వదిలేండి అంటే అసలు వదలలేదు. తన పక్కన ఉన్న జనాలు కూడా ఆపమని కూడా అనలేదు, ఆపలేదు. ఆపపోయేసరికి చెయ్యి భారీ ఇరిగిపోతుంది సార్, ఇరిగిపోతుందంటే అప్పుడు వదిలేడు. 10 నిమిషాలకు వదిలేడు సార్. అప్పటికి చెయ్యి వాసిపోయింది. అనేది చెయ్యి వాసిపోతున్నాను. ఎదురుదల హాస్పిటల్లో చూపించుకుంటే చెయ్యి ప్యాచర్ అయిందమ్మా అన్నారు. ప్యాచర్ అయిందని సంవత్సరం స్టేషన్లో ఫిర్యాదు చేశాను సార్. 3 రోజులు లక్ష్మీవారం ఫిర్యాదు చేశాను సాయంత్రం. అది ఇంకా నాకు ఇప్పుడు దాకా ఏ విషయం స్పందించలేదు సార్. అది అతను అరెస్ట్ చేస్తాం కానీ ఏమీ న్యాయం జరగలేదు సార్. అలా వదిలేశారు 3 రోజులు, ఇవాళకి 3 రోజులు సార్. అది మా డిఎం గారు కూడా నాతో మాట్లాడింది లేదు, చేసింది లేదు సార్. అది మా కార్మికులందరితో మాట్లాడాను. ఇవాళ అలా సమ్మె ఇవాళ మొదలెట్టాం సార్. దానికి తగ్గ న్యాయం జరగాలి, అతనికి శిక్ష పడాలి. జరిగేదాకా బస్సులు కూడా తీయం. అది సార్ నా విన్నపం. అది సీఎం గారు, ఎండీ గారికి, మొత్తం సీఎం గారికి అందరికీ నా విన్నపం తెలియపరచుకుంటున్నాను. నేను మాకు న్యాయం జరగాలి, తనకు శిక్ష పడాలి. తాడేపల్లిగూడెం డిపో నుండి రాజమండ్రి రోజుకి 4 ట్రిప్పులు డ్రైవర్లు తిరుగుతారు. అది వచ్చేటప్పుడు 2-3 ట్రిప్పులు వస్తామంటే ఒక ప్యాసింజరు డోర్ కొట్టాడు. డోర్ కొడితే ఎందుకు కొడుతున్నామని డ్రైవర్ అడిగాడు. అడిగితే అతను పక్కన నోరు మూసుకుని పక్కంటే వెళ్ళిపోతే ఆ పక్కన ఉన్న ఎవరో మాజీ సర్పంచ్ గారంట. అతను లేచి వచ్చి నా ఊర్లో నేను చెప్పినట్టు వినాలి తప్ప నువ్వు అవడమో ఎలా చెప్తున్నావురా, నువ్వు ఎందుకు ఆపవరా అని డిమాండ్ చేస్తూ చెయ్యి డోర్లోంచి లాగేసి చెయ్యి తిప్పేశాడు. చెయ్యి తిప్పితే సమేశ్వరం కూడా హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 4 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. దానికి ప్యాచర్ అయిన దానికి కట్టి పంపించారు. ఇక్కడ డిఎం గారు కానీ ఎవరు స్పందించలేదు. దానివల్ల ఈరోజు ఎయిర్ బస్సులు అన్నీ కూడా ఆపేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షిస్తే మేము బస్సులు యథావిధిగా తిప్పుతామండి. మాకు శిక్ష పడాలి, మాకు న్యాయం జరగాలి. మా డిమాండ్ అదే అండి. అతనికి మాత్రం శిక్ష పడాలి కంపల్సరీ. ఎందుకంటే ఈరోజు అతను జరిగింది, రేపు పొద్దున ఇంకొకరు జరుగుతుంది. ప్రతి రూట్లో కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరికి ఇంత చెయ్యర్ కొట్టే అంత పరిస్థితి రాలేదు, అది ఎవరు స్పందించడం లేదు. అలాగని మా డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని ఎయిర్ బస్ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. దీని ఏంది మాకు ఏం చేస్తారనేది న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.